హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు జెడ్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. ఇదొక ఇండోర్ ప్లాంట్. దీనివల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఏ మొక్కని పెంచుకోవడానికి వీలు కాకపోయినా ఇలాంటి ఆక్సిజన్ మొక్కలు అనేవి మనకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి వీటిలో ఒక్కటైనా పెంచుకుంటే మనకి హెయిర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇలాంటి మొక్కల్ని చూసినప్పుడు. ఇవి కూడా జస్ట్ కొమ్మతో వచ్చేస్తాయి. నేను ఒక కొమ్మ నాటాను అనమాట. ఆ కొమ్మ నాటిన తర్వాత ఒక 3 monthsకి నాకు ఈ చిన్నవి వచ్చాయి పక్క నుంచి. దీన్ని నేను వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇంట్లో పెట్టుకోవడానికి. బయట ఉండడం వల్ల మనకి ఆకులు అనేవి ఎల్లో కలర్లో మారిపోయాయి అనమాట. మనం ఇంట్లో ఉంచుకుంటే ఆకు అనేది కొంచెం థిక్గా గ్రీన్గా, బాల్కనీ ఉంటే బాల్కనీలో కానీ లేదంటే కాస్త ఎండ్ వచ్చే దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. గుమ్మం ముందైనా పెట్టుకోవచ్చు మనము. ఈ జెడ్ ప్లాంట్ కూడా మనము జస్ట్ చిన్న కొమ్మతో నాటేసుకోవచ్చు. కాకపోతే మనకి రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను 3 months అయింది అది నాటి. దాని తర్వాత వచ్చాయన్నమాట చిన్న మొలకలు. అవి వచ్చాక నేను వేరే దానిలోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు కుదిరింది. అందుకని ఇలా ఒకటి ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, బిర్యానీ బాక్స్ కానీ మన దగ్గర వేస్ట్ బాక్స్ ఏదన్నా పర్లేదు. మీ దగ్గర పాట్స్ ఉంటే పాట్స్లోకి షిఫ్ట్ చేసుకోండి. లేదంటే ఇలా బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా, నార్మల్గా ఏదైనా బాక్స్ ఉన్నా పాతది దాంట్లోకి రీయూజ్డ్గా చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ చేయకుండా. ఇలా నేను ఒక వైట్ కలర్ బాక్స్ తీసుకొని ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా వాటితో పెయింట్ వేసుకుంటున్నాను అనమాట. మనకు ఒక ఇయర్ బర్డ్ ఉంటే చాలు, లేదంటే మీరు వేరే డిజైన్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్గా ఇలా ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మెలికల్ ముగ్గులు కానీ లేదంటే ఏదైనా డిజైన్స్ లాగా వేసుకోవడానికైనా మీరు వేసుకోవచ్చు. టైం ఉంటే మీకు వేసుకోవాలనిపించినా వేసుకోవచ్చు. పెయింట్ వేయడం వల్ల, మొక్కలు నాటుకోవడం వల్ల, మొక్కలకి కేర్ తీసుకోవడం వల్ల మనకి ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది ఒకరోజు చేస్తే. ఒకవేళ మీరు చేయకపోతే ఒకసారి చేసి చూడండి. వర్క్ స్ట్రెస్లో ఉన్నా లేదంటే మైండ్ అనేది మనకి ఒక్కొక్కసారి ఏం అర్థం కానట్టు అంతా తెలియని విధంగా ఉంటుంది కదా, అప్పుడు ఇలాంటివి ట్రై చేసి చూడండి. మీకు తెలుస్తుంది, పాజిటివ్నెస్ అనేది అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ చేసుకొని ఒక చిన్న బ్రష్తో నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఆకుల్ని అలాగే స్టెమ్స్ని వేసేసుకొని పెట్టేసుకున్నాను. చూడ్డానికి లుక్ అనిపిస్తుంది కదా. దాని తర్వాత నేను ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మధ్యలో గ్యాప్ ఉంది కదా దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. అది కూడా ఇయర్ బర్డ్తోనే పెట్టేస్తున్నాను. ఇలా రౌండ్స్ పెట్టేసుకున్న తర్వాత నేను ఆకుల్లాగా కూడా వేసుకున్నాను అనమాట, ఒక 3 వచ్చేలాగా. తర్వాత కింద బేస్ లాగా కూడా వేసుకున్నాను, జస్ట్ కలర్ఫుల్గా కనిపించడానికి అంతే. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు, ఇలానే వేసుకోవాలనేది లేదు. ఎలా వేసుకున్నా మనకి కలర్ఫుల్గా నీట్గానే కనిపిస్తుంది. చూడగానే మనకి ప్లెజెంట్గా కనిపిస్తే చాలు. ఇలా బేస్ వైపు కూడా నేను జస్ట్ అంటే స్టెమ్ కట్ అయినట్టు ఉంటుంది కదా, అక్కడ జస్ట్ ఎల్లో కలర్ని అలా జస్ట్ లైన్గా వేసుకుంటున్నాను. ఇలా పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను సీజర్ని వేడి చేసుకున్నాను హోల్స్ పెట్టడానికి. ఇలా హోల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అది ఇండోర్ ప్లాంట్ కాబట్టి మనకి ఎక్కువ వాటర్ నిలవకూడదు. అది కాక మనం వాటర్ అనేది 2 daysకి ఒకసారి, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం 1 weekకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. దానికి ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ సమ్మర్లో మాత్రం డే బై డే కానీ 3 daysకి ఒకసారి కానీ ఇస్తే సరిపోతుంది. ఇలా నేను ఇల్లుగా లోపల నుంచి తీస్తున్నాను అనమాట. మనకి రూట్స్ అనేవి పాడవకుండా తీసుకుంటే మొక్క ఎన్ని రోజులైనా బతుకుతుంది, ఏ మట్టిలో ఉన్నా బతుకుతుంది అనమాట. కాకపోతే ఇది రెడ్ సాయిల్ కాబట్టి నాకు గట్టిగా ఉంటుంది కదా రెడ్ సాయిల్, అందుకని చాలా లేట్ అయింది రావడానికి. అందుకని నేను వేరే నార్మల్ సాయిల్ తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మనకి
పొటాటో దుంప వస్తుంది కదా, ఆలు దుంప అలా వచ్చింది కింది వైపున. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. నేను నీట్గా కడిగేసుకున్నాను. మనకి తెలుస్తుంది కదా దుంప ఎలా ఉంటుందనేది. ఆ కొమ్మ ఫస్ట్ కొమ్మ అన్నమాట పెట్టింది, అది విరిగిపోయింది తీస్తుంటే, ఎందుకంటే పాతగా అయిపోయింది కొమ్మ అంతా, అంటే పాడైపోయింది. దుంప చూస్తున్నారు కదా మనకి ఆలు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. అలానే రూట్స్ కూడా వచ్చాయి అన్నమాట. పక్క నుంచి కొత్తవి కూడా రావడానికి స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో మనము వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే కరెక్ట్ అన్నమాట. అందుకని నేను వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఇసుకను కోకోపీట్ కలుపుకున్న మట్టి ఉంది, అది వేసుకుంటున్నాను. అది తొందరగా ఎదగడానికి వీలవుతుంది. ఫస్ట్ బ్రాంచ్ ఊడిపోయింది కాబట్టి మనకి మొక్క తొందరగా ఎదగడానికి ఇలా గుల్లగా ఉన్న మట్టి తీసుకుంటేనే బెటర్. అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. మీరు కోకోపీట్ ఉన్న కోకోపీట్ కూడా పెట్టేసుకోవచ్చు, లేదా ఇసుక ఉన్న ఇసుకలో కూడా పెట్టుకోవచ్చు. రెడ్ సాయిల్లో పెట్టుకుంటే మనకి లేట్ వస్తుంది కానీ ఎదుగుతుంది. నాటేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంతే అండి ఈ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కల వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, చూసేయండి. థ్యాంక్ యూ.